శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఫిబ్రవరి 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి మిథున రాశి వారికి కొంతకాలంగా అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా విధాలుగా జాతకుడికి కొంత ఇబ్బందులు, ఉద్యోగంలో అనుకోని చికాకులు, సడన్గా కొంత ట్రాన్స్ఫర్ లాంటి భయాలు రావడం జరిగింది. అటువంటి కుజుడు ప్రస్తుతం ఈ వారంలోనే 23వ తారీఖున 9వ స్థానంలోకి మారడం జరిగింది. ఆ కారణం వల్ల ఏంటంటే మీకు గతంలో వచ్చినటువంటి అపనిందలు, చికాకులు కానీ, కోర్టు సమస్యలు కానీ, వైవాహికంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే సమయంలో మీరు ఒక దూర ప్రాంత ప్రయాణం చేయడం కానీ, లేదంటే ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించే ప్రయత్నంలో చాలా వరకు మీ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ విధంగా మీరు కూడా భగవంతునికి మీ యొక్క మొక్కులు చెల్లించుకోవడంలో చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే పిల్లల విషయంలో కూడా కొంత అభివృద్ధి ఈ సమయంలో మీరు చూడటం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ విద్యలో అభివృద్ధి కానీ, వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే కొంతవరకు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ విషయాల్లో అభివృద్ధి అన్నది కనబడుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా కొంత సడన్గా కొంత గ్రోత్ కూడా కనబడుతూ ఉంటుంది అనమాట. అంటే కొంతకాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ లాంటిది ఏమైనా రావడం కానీ, ఏదో చిన్న చిన్న లిటిగేషన్ల కారణంగానో, పిటిషన్ల వల్ల, ఎవరైనా కంప్లైంట్ చేయడం వల్ల, ఏదో ఒక చిన్న చిన్న కారణాల వల్ల జాతకుడు ఉద్యోగంలో కొంత ప్రమోషన్ ఆగిపోవడం కానీ, లేదా ట్రాన్స్ఫర్ ప్రయత్నం చేస్తుంటే ఆగిపోవడం కానీ, లేదా ఉద్యోగంలో కొంతకాలం సైడ్గా సెలవులో ఉండడం కానీ జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు సంపూర్ణంగా క్లియర్ అవుతాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీకు ఇంప్రూవ్మెంట్ అవుతాయి. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా మీకు ఉన్నట్టు, అంటే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వ అధికారులు, మీరు ప్రైవేట్ సంస్థలో ఉంటే మీకు మీ పైన మీకు గైడెన్స్ ఇచ్చే మీ టీమ్ లీడర్స్ మీకు అనుకూలంగా మారి గతంలో చేసినటువంటి మైనస్లన్నీ పోయి సంపూర్ణంగా ఒక కొంత అభివృద్ధి, ఒక కొత్త బాధ్యత మీ మీద పడడం జరుగుతూ ఉంది. ఇంకా కుజుడు భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవితో అక్కడ కలియడం జరిగింది. ఎప్పుడైతే ఈ రవి కుజులు కలిశారో జాతకుల్లో తన యొక్క ప్రతిభ పెరుగుతూ ఉంటుంది. ఇంతకాలంగా మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడంతో మీకు మీరుగా తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా సినిమా, టీవీ, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు అనుకూలించే అవకాశం. అలాగే చాలా కాలంగా మీరు ఉద్యోగం మారాలి అనుకున్నటువంటి ప్రయత్నం ఏమైనా ఉంటే ఈ సమయంలో మీరు మారడానికి కొన్ని అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే దశమ స్థానంలో శని సంచారం చేస్తున్నప్పుడు ఎవరికైనా మిథున రాశి వారికి వర్క్ విషయంలో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఎంత కష్టపడ్డా కూడా దాని తగినటువంటి గుర్తింపు కూడా పొందలేకపోతుంటారు. కానీ పని అన్నది చేతిలో లేకపోతే మీరు కూడా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి కష్టమైన ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోవడం మంచిది. ఏదన్నా మారాలి అనుకున్నప్పుడు ఈ నెలలో కన్నా మార్చి 11 తర్వాత మీకు ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే అప్పుడు సరైన నిర్ణయం తీసుకొని ఉద్యోగం మారడం లాంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గురువు వక్రగమనంలో ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు మీరు ఉద్యోగం మారితే మళ్ళీ కొద్ది రోజుల్లోనే గురువు డైరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అసంతృప్తి రావడం, మళ్ళీ కొత్త ప్రయత్నాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సర్వసాధారణంగా మీరు ఏదైనా పెళ్లి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే మాత్రం కంప్లీట్గా మీరు దాన్ని మార్చి 11 వరకు మాత్రమే తీసుకోండి. అప్పటిదాకా ఇటువంటి విషయాలు కొద్దిగా హోల్డ్లో, పెండింగ్లో పెట్టి దాని తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది. బట్ అలాగే ప్రేమ విషయంలో ఎవరైతే ప్రేమ వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఇది కొంతవరకు అనుకూలించే సమయం. ఎందుకంటే పంచమాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు. దాంతోపాటుగా గురువు యొక్క దృష్టి, అంటే సప్తమాధిపతి యొక్క దృష్టి వక్రగమనంలో ఉండడం వలన ఈ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే కొంత సందిగ్ధత ఏర్పడడం జరిగింది. పెద్దల అంగీకారంతో చేసుకుందామా, లేదంటే ఇమీడియట్గా చేసుకొని తర్వాత పెద్దలే చెప్దామా, పెళ్లి చేసుకొని రహస్యంగా ఉంచుదామా, ఇలాంటి తర్జన భర్జనలో ఈ వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంతవరకు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇంటర్ క్యాస్ట్ కొద్దిగా
పెద్దలకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు అయితే మాత్రం ఇప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీకు మార్చి 11 దాటితే అది పెద్దల అంగీకారంతో జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఏదైనా ప్రేమికులు పెళ్లిగా మారడానికి ఇది ఒక అవకాశం ఉంటుంది. ఏదేమైనా మీ యొక్క పరిస్థితులను బట్టి, మీ పెద్దవాళ్ళ అభిప్రాయాన్ని బట్టి పెళ్లి విషయంలో కూడా ఒక మంచి నిర్ణయానికి వస్తే తొందరలో ఇలాంటి ప్రేమ వివాహం కానీ, ఇంటర్ కాస్ట్ వివాహం కానీ, కొద్దిగా ఆదర్శ వివాహం లాంటిది ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోచార రీత్యా వచ్చే ఫలితాలు ఏలినాడు సేన అవచ్చు, జన్మసేన అవచ్చు, అష్టమసేన అవచ్చు, రాహు ప్రభావం అవచ్చు, ఇవి జాతకుడు తన ప్రయత్నపూర్వకంగా మార్చుకునే అవకాశం ఉంది. తనకు అనుకూలంగా కూడా జాతకుడు మార్చుకోవచ్చు. అంటే ఈ గోచార ఫలితాలు జాతకుడిని ఇండికేట్ చేస్తుంటాయి, ఇది జరగబోతుంది సుమా, ఈ ఉద్యోగంలో నీకు ఇబ్బంది రావచ్చు, లేదంటే నీకు హెల్త్ పరంగా ఈ ప్రాబ్లం రావచ్చు అని ముందుగానే హెచ్చరించడం జరుగుతున్నవే ఈ గోచార ఫలితాలు. అయితే వీటిని జాతకుడు ముందు జాగ్రత్తగా దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని తనకు అనుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చు. జాతకుడికి ఏదో ధనం అవసరం ఉంది, అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఈ గోచారరీత్యా ఈ గ్రహాలు మీకు అనుకూలించినప్పుడు సులభంగా మీకు అప్పు దొరకడం జరుగుతూ ఉంటుంది. అదే ఎవరి దగ్గర దొరుకుతుంది? బ్యాంక్ దగ్గర, బంధువుల దగ్గర, భార్య దగ్గర, అన్నదమ్ముల దగ్గర అన్నది కూడా గోచారం మీకు చెప్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ స్నేహితుల దగ్గర, ఎవరి దగ్గర ప్రయత్నం చేయడం వల్ల ఆ సమయానికి ధనం అన్నది దొరుకుతూ ఉంటుంది. దాంతో మీరు అవసరాలు కూడా తీసుకోవచ్చు. ఏదైనా గోచారం అన్నది ముందుగా తెలియజేస్తుంది, జాతకుడు దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మరీ చెడ్డగా ఉన్నప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతాయి, లేదంటే ఇంకో యాక్సిడెంట్ జరగవచ్చు, ఇంకోటి జరుగుతున్నప్పుడు జాతకుడు ముందు జాగ్రత్తగా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం కానీ, జాగ్రత్తగా ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రమాదాల నుంచి కూడా జాతకుడు తప్పించుకోవచ్చు. అయితే చాలామంది మేము చేసినటువంటి అప్పులు ఎలా బయటపడతాయి, అంటే రుణాల నుంచి ఎలా బయటపడతా ఉంటారు. అంటే రుణం అన్నప్పుడు చాలా రకాలు ఉంటాయి. తల్లిదండ్రులకు సేవ చేయవలసింది, వాళ్ళ బాధ్యత చూడవలసిన రుణం ఉంటుంది. చెల్లెళ్ళకో అక్కలకో పెళ్లిళ్ళు చేయడం బాధ్యత ఉంటుంది, ఇది కూడా రుణమే అంటారు. ఈ రుణం కోసం కొంతమంది అడిగితే దానికి పరిహారం పనిచేస్తూ ఉంటుంది. మీ చెల్లెలు గారికో లేదంటే మీ అక్కగారికో పెళ్ళి అవ్వట్లేదు, ఏదో పరిహారం, వాస్తు పరిహారం ఇంకోటో చెప్పడం వల్ల అది 100% ఆ రుణ ప్రయత్నం అన్నది తీరిపోతుంది. అంటే ఆ బంధం, ఆ రుణం, ఆ భారం మీరు తగ్గించుకోవచ్చు. అయితే ధనం, ఏదో అవసరానికి మీరు ధనం అప్పు చేస్తారు, ఏదో ఇల్లు కొన్నాక అప్పు చేస్తారు, లేదంటే పెళ్లి చేయడానికి అప్పు చేస్తారు, ఇంకొక ప్రయత్నానికి అప్పు చేస్తారు, లేదంటే సొంత అవసరాలకో, జోదానికో, ఇంకో దానికో, వ్యసనానికో ఏదో కారణం వల్ల అప్పు తెస్తూ ఉంటారు. అయితే కొన్ని లగ్నాల వారికి, కొన్ని రాసుల వారికి అప్పు చిన్నగా మొదలవుతుంది. ఒక 10,000తో మొదలై అది 10 లక్షలు, 10 కోట్ల దాకా మారుతూ ఉంటుంది. మరి ఈ అప్పు తీయడానికి ఏమైనా మార్గం ఉన్నదా అంటే మాత్రం దీనికి సమాధానం అన్నది ఎవరి దగ్గర ఉండదు. అంటే మనం ఏదన్నా అప్పు చేసి ఆస్తి కొంటే ఆస్తి రేటు పెరిగితే ఒక విధంగా ఉంటుంది, లేదంటే అది వేరే చోట పోగొట్టుకుంటే అది వేరే విధం. అంటే అప్పు, మీరు చేసినటువంటి అప్పు ఎలా తీరుతుంది అన్న విషయం ఒకే ఒక వ్యక్తికి తెలుస్తుంది. ఆ అప్పు ఎలా తీరుతుంది అన్నది అది మీకు అప్పు ఇచ్చిన వాడికే తెలుస్తుంది. మీరు అప్పు ఎలా తీర్చగలరో, మీ దగ్గర నుంచి ధనం ఎలా రాబట్టుకోవచ్చో, ఏ ప్రయత్నం వల్ల మీరు ధనం ఈ రుణం నుంచి బయటపడతారన్నది మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారికి మాత్రమే తెలుస్తుంది. అది బ్యాంక్ అయితే బ్యాంకుకి తెలుస్తుంది. పర్సనల్గా మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చుంటే వాడు ముందుగానే అనుకుంటాడు, ఈ అప్పు ఇచ్చినప్పుడే మీకు ఈ విధంగా ఇతని దగ్గర నుంచి మనం డబ్బు తీసుకోవచ్చు, పర్వాలేదు, వీళ్ళ బంధువులో ఇంకోటో ఉన్నారు, లేదంటే వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది, వీడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి విలువ పెరుగుతుంది అని వాడు ముందుగానే ఊహించి మీకు అప్పిస్తాడు తప్ప ఎటువంటి తెలివితేటలు లేకుండా వీడైతే మీకు అప్పు ఇవ్వడు. అందువల్ల మీరు అప్పు తీరాలి, సిన్సియర్గా మీరు అప్పు తీర్చాలనుకుంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి, అంటే వారిని మీ ఇంటికి పిలిచి చక్కగా అతనికి భోజనం అది పెట్టి అతనితో మాట్లాడి మీ యొక్క కష్టాన్ని అతనికి చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఉందండి, మీకు నేను ధనం ఇవ్వాలి, నాకు తీర్చే మార్గం కనబట్టలేదు, ఈ తీర్చే మార్గం మీరు చెప్పగలరా, ఏ విధంగా నేను దీని నుంచి బయటపడగలను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు మరి మీ యొక్క అప్పు తీరే మార్గాన్ని ఆ జాతకుడు మీకు, అంటే ఆ వ్యక్తి మీకు సూచించడం జరుగుతుంది. ఇది తప్ప వేరొక మార్గం అయితే మీకు, అంటే ఎగ్గొట్టడం వేరే సంగతి, మీరు సిన్సియర్గా అప్పు తీర్చాలనుకుంటే మాత్రం మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి ఒక్కడు మాత్రమే మీకు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలడు. అతనే మీ యొక్క రుణ సమస్యల నుంచి బయటపడగలడు. ఎటువంటి మొగమాటం లేకుండా వాడు ఎంత శత్రువైనా 100% మీరు అతని ఇంటికి వెళ్ళినా పర్లేదు,
అతన్ని మీ ఇంటికి తెలిసి మీ యొక్క స్థితిగతులన్నీ చెప్పి మీ సమస్య చెప్తే అతను ఖచ్చితంగా మీకు ఒక మంచి పరిష్కారాన్ని చెప్పగలడు. అది ఖచ్చితంగా అమలు చేయండి. మీరు ఒకరికి ధనం ఇవ్వాల్సి ఉండి ఆ ధనం కొరకు ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుంటే మీ జీవితంలో ఏదీ కలిసి రాదు. ఏం చేద్దామన్నా కూడా నష్టపోతూ ఉంటాయి. కాబట్టి ముందు ఎవరైతే మీకు అప్పిచ్చారో ఆ రుణం నుంచి బయట పడినప్పుడు మాత్రమే తర్వాత జీవితంలో మీకు సక్సెస్ అయితే వస్తుంది తప్ప ఊరకనైతే రాదు. మీరు ఎన్ని మంత్రాలు చదవండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని దానాలు చేయండి, ఇవన్నీ కూడా మీకు టెంపరీగా మీకు స్వస్థత చేకూర్చగలదు తప్ప రుణ ప్రయత్నం నుంచి బయటపడాలంటే ఇది ఒక్కటి మాత్రమే ఏకైక మార్గం. స్వస్తి.